తీస్తున్న మధ్యలో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బొంబాయి చట్నీ చేస్తున్నానండి. అదే బొంబాయి చట్నీ అంటే మీకు ఎవరికి అర్థం కాదు కదా, తరకారీ. జైపూర్లో ఇటు సైడ్ మన ఒడిశా సైడు తరకారీ అంటారండి. చూడండి, ఆయిల్ బాగా వేడైంది కదా. ఇప్పుడు మనం ఆవాలు, లైట్గా జీలకర్ర వేసుకోవాలి. అది ఇప్పుడు లైట్గా శనగపప్పు వేసుకోవాలి. చూసారుగా, శనగపప్పు వేగిపోయింది కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. చూసారుగా, పచ్చివాసన పోయినంత వరకు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. దాని వెంటనే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం కూర ఎంత చేసుకున్నామో దానికి సరిపడినట్టు మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. చూసారుగా, ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఉల్లిపాయలు టమాటీలు వేగుతున్నాయి కదండి. ఈలోపు తరకారికి సంబంధించిన బేసన్ పౌడర్ మనం తీసుకుందాం. అంటే శనగపిండి. అంటే మీకు కూరకి ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ 2 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ వేసుకుని ఇప్పుడు శనగపిండిలో వాటర్ వేసుకోవాలండి. ఇది ఉండలు లేకుండా బీటర్తో బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు బాగా వేగిపోయాయి కదా. ఇందులో నేను ఇప్పుడు పసుపు, కూరకు సరిపోయేటట్టు, ఉప్పు కూడా తరకారికి సరిపోయినట్టు, అదే బొంబాయి చట్నీకి సరిపోయేటట్టు వేసుకుంటున్నానండి. తర్వాత మసాలా, ఇది హోమ్ మేడ్ అండి. నేను ఎలా చేశాను అనేది మీకు వీడియో చేసి పెడతాను. పసుపు, అలాగే సాల్ట్, అలాగే మసాలా కూడా ఇందులో మెల్ట్ అయిపోయింది. చూడండి, బాగా వేగిపోయి అంటే మనకి కూరకు కావాల్సిన బ్రౌన్ కలర్లో వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం ఉప్మాకి ఎలా పోపేసుకుంటామో అలాగే దీంట్లో కూడా హాట్ వాటర్ వేసుకోవాలండి. హాట్ వాటర్, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, మసాలా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత తరకారీకి, అదే బొంబాయి చట్నీకి మంచి టేస్ట్ని ఇస్తాయి. అందుకని నేను ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే మీకు తరకారీకి ఎంత సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. నాకైతే నేను 3 స్పూన్స్ తీసుకున్నాను కదా బేసన్ పౌడర్, దానికి నేను 4 గ్లాసెస్ తీసుకుంటున్నాను. మీరు చూసేయండి. లైట్గా వేసుకొని మనం కలుపుకోవాలి, లేకపోతే ఇది వండలు కట్టేస్తుంది. లైట్గా నాకు కొంచెం తిగ్గా అనిపిస్తుందండి, నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కూడా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. లేదంటే మన దగ్గర కొత్తిమీర ఉన్న కూడా వేసుకోవచ్చు. ఇది చూసారుగా, వేడివేడి తరకారీ రెడీ అయిపోయిందండి. అదే నేను మాటకి తరకారీ అన్నాను కదా, తరకారీ కాదండి, బొంబాయి చట్నీ. ఓకేనా? ఇప్పుడు మనం వేడివేడి ఇడ్లీలోని తరకారీ వేసుకొని తిందామండి. ఎలాగుందో టేస్ట్ నేను చూసి చెప్తాను మీకు. చూసారా ఎంత క్లియర్గా ఉందో? చూసారుగా, వేడివేడి తరకారీ రెడీ. మా జైపూర్ సైడ్ ఒడిశా కాసి ఈ తరకారీ ఎక్కువ తింటారండి, అదే బొంబాయి చట్నీ. దీంట్లో మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని తినవచ్చు. లేదు ఉల్లిపాయ తినమనుకుంటాం కదండి, అప్పుడు బఠానీలు, కొమ్మిచాలకులు కూడా వేసి అది చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. నేను మీ జైపూర్ పిల్ల. థ్యాంక్ యూ సో మచ్.